ఇది నా ఫస్ట్ ఫోటో. ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్ అప్పుడు తీయించుకుంటాను నేను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ నా పాప నాకు పుట్టడం. ఎదుట వాళ్ళు చాలా ఫీల్ అయ్యారే, ఇంత అల్లరి చేస్తుంటే మీరు అసలు ఇంత ఇది అంటే వాళ్ళకి ఇరిటేషన్, కానీ నాకు ఎందుకో హ్యాపీ. నా పాప నా అల్లరి నాకు చేసే ఇది అనేది నాకు ఫీల్ హ్యాపీగా ఉండేది. పాపది ఫస్ట్ ఫోన్ కొన్నప్పుడు తీసిన పిక్. ప్రతి అల్లరిలో కూడా చూడవచ్చు, ఎక్కడైనా ఎంత అల్లరి చేస్తుండే, ఎంత ఇది చేసినా కానీ ఇట్ ఫీల్ ఐఎమ్ హ్యాపీ విత్ హర్. ఇది ముక్కర పెడితే ఫోటో తీయడానికి తల ఊపేసింది, చేయి దొరకబట్టాను. ఇది మా చిన్న పిల్లల అంటే ఫస్ట్ ఆమె పుట్టిన ఫస్ట్ ఇయర్ నుండే మాకు కళ్ళు కడగడము, రాఖీ కట్టడం అనేది చాలా ఇదిగా ఉండేది అన్నమాట. స్టూడియోలో డోర్కి దగ్గర పెట్టిన పిక్ ఎంట్రన్స్లో, ఇది కూడా మెమరబుల్. ప్రతి బర్త్డే కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఆ మూమెంట్ ఉండేది. యాజ్ వెల్ యాజ్ చాలా నాటి అల్లరి అనేది ఫస్ట్. మామూలుగా పడి టీత్ విరిగితే ఆ టీత్ కూడా ఉంచుకున్నాడు అంకుల్. ఇది ఆమె ఫీల్ కాకూడదు నాదేదో పోతుంది అని చెప్పేసి, ఆమెకు హ్యాపీనెస్ కోసం అలాంటి వస్తువులు ఆమెకు ఉంటే జాగ్రత్తగా ఉంటే ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. అట్లాంటివి తీసుకొని కూడా నాకెందుకో ఆమె నా పాప ఈ పళ్ళు తీసుకుంటే ఆమె గుర్తుగా ఉంటుందని నేను కూడా జాగ్రత్తగా అవి దాచిపెట్టుకొని ఉంచుకున్నాను నేను. పెళ్ళిలో, ప్రతి పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ రోహిణి. ఇలా రెడీ చేసేదాన్ని. అసలు ఆమె జమ చేసుకుని మొత్తము నేను ఆమె కోసం అనుకున్నాను, కానీ నా కోసం అని ఆమె ఇచ్చేంత వరకు నాకు తెలియదు ఈ డబ్బులు నా కోసం పెడుతుందని చెప్పేసి. అంత అల్లరితోని మా దగ్గర లాక్కొని ఇచ్చేదాకా కాదు, ఇచ్చే వరకు ఊరుకుండేది కాదు. నేను ఆమె ఏమైనా ఖర్చు పెట్టుకొని ఆమె ఏమైనా కొనుక్కుంటానికి ఏమైనా చాక్లెట్స్, బిస్కెట్స్ ఆమె నీడ్స్ కోసం అనుకున్నాం, కానీ నా నీడ్ కోసం నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ డబ్బులు ఇచ్చి నా చేతికి వచ్చినప్పుడు నేను చాలా చాలా ఫీల్ అయ్యాను. అరే నా దగ్గర ఇంత ఇదిగా డబ్బులు తీసుకొని నాకే ఇవ్వడం ఏంటి, దానికోసం ఆమె అంత అల్లరి చేసి నా దగ్గర తీసుకొని నా కోసం ఇచ్చిందని తెలిసిన సమయంలో నేను చాలా చాలా ఇది అనిపించింది అసలు. అరే ఇంత నా కూతురు ఆమె ఏడ్చి అల్లరి చేసి డబ్బులు తీసుకొని నా కోసం తీసి పెట్టడం ఏంటి అని చెప్పేసి చాలా చాలా అసలు ఆ రోజు చాలా నాకు ఆనందం అనిపించింది. యాజ్ వెల్ యాజ్ ఆమె డ్రాయింగ్స్ కూడా. నీ మెమోరీస్ నా హృదయంలో ఎప్పటికీ అలానే ఉంటాయి. నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, మరి ఇంకా ఫ్యూచర్ కూడా నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అని, నేను మన ఫ్యామిలీ ఉంది అనే ధైర్యంతో నేను ముందుకెళ్ళాను. ఈరోజు పెళ్ళి అయిపోయింది అని ఇదిగా కాకుండా వీఆర్ విత్ యూ ఫర్ ఎవర్. కొంచెం బాధ వెళ్ళిపోతుందని.
ఏమైంది? ఎంతైనా వేరే ఊరు వెళ్ళిపోతుంది కదా, కొంచెం బాగుంది.